నా పొద్దు నుంచి ఒక ముద్దన్న తిన్నావా? తిన్న ఒక ముద్ద. శివాజీ సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? నేను కూడా వంట చేస్తా అని వచ్చేసింది. హాయ్ అందరికి, నేను మీ అల్టిమేట్ అబ్బాయితో అమ్మాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోలు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఇది మా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్. మేము ఈరోజు ఒక 30 మెంబర్స్కి 25 మెంబర్స్కి మేము గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము. ఏం లేదండి, మేము ఈరోజు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాము, అది ఫుడ్ బిజినెస్. మేము ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసామండి, నేను మీ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. 15 to 20 మెంబర్స్కి మేము ఫుడ్ ఇద్దాము అనేసి ఇవాళ అనుకున్నాం, కానీ వచ్చిన రెస్పాన్స్ మాత్రం అమేజింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇవాళ లేట్ చేయకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అనే వ్లాగ్ని ఈరోజు మీరు చూసేయండి. ఈరోజు కేవలం హోమ్ మేడ్ మసాలాస్ మాత్రమే, ఇంట్లో మనం చేసుకున్న మసాలాస్తోనే ఫుడ్ తయారు చేస్తున్నాం. ఈ రోజనే కాదు, ఎవ్రీడే కూడా ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఏది ఉండదు ఫుడ్లో, ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ మేడ్. ఏంది బావా ఇంతసేపు వెళ్ళినావు? టైం ఎంత అవుతుంది తెలుసా? శాంతి, నేనేమన్నా ఫ్లాష్ మ్యాన్ అన్ని ఒకటిసారి తీసుకురావడానికి టైం పడుతుంది. బావా ఇంకా చికెన్ కడగలే? ఇది ఒకటా రెండా? ఇన్ని కేజీలు ఎంతసేపట్లో కడుగుతా అనుకుంటున్నావు? నువ్వు వచ్చి హెల్ప్ చేయొచ్చుగా నాకు ఆ వీడియో చేసే బదులు. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. మా హస్బెండ్ నీట్ గా చికెన్ కూడా కడిగేశాడు. మా చిన్ని బుడ్డి హెల్పర్ చూడండి అమ్మా అందరూ. నేను కూడా వంట చేస్తా అని వచ్చేసింది. బా స్మెల్ అమేజింగ్ వస్తుంది. వావ్, ఫ్రై కూడా. ఇది ఒకసారి చూద్దాం. వావ్, స్మెల్ అయితే అమేజింగ్ వస్తుంది. మా చిన్ని కుక్ కూడా మాకు హెల్ప్ చేస్తుంది ఇవాళ. చెప్పు హాయ్, చెప్పు బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. పనుంది మమ్మీకి, నువ్వు వెళ్ళిపో, అమ్మమ్మ కడిగిపో. ఏమైందిరా? వావ్, కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేస్తే మంచి టేస్ట్ అసలుకి. కర్రీ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది, థిక్గా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలే, ఇంకొంచెం వేస్తే కూడా ఓకే. బావా, మరి ఎవరికి పంపించాలో డిసైడ్ చేసినావా? నేను లిస్ట్ రాసుకున్నా ఆల్రెడీ. మనకు ఒక చాలా మంది మెసేజ్ చేశారు, కానీ దాంట్లో మనం ఏం చేయలేము. ఒక 20 మెంబర్స్కి మాత్రమే, మా అంటే ఇంకొక 5 మెంబర్స్కి ఎక్స్ట్రా చేసి నేను పంపిస్తా. ఎందుకంటే ర్యాపిడో ఒకటేసారి 30 మందికి బుక్ చేయాలంటే కష్టం కాబట్టి ఒక 4 అకౌంట్స్ నుంచి చేస్తున్నా. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, మీరు తప్పుగా అనుకోవద్దు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే పక్కా. ఇది బగారకి, ఇది కూడా బగారకేనా? ఓకే ఓకే, పెద్ద గిన్నె లేదు కదా? ఓకే. ఎంత కష్టపడుతున్నావు శాంతి? కష్టపడాలి కదా. ఒకసారి చూడు. టేస్ట్ మంచిగా ఉండాలి అని కష్టమైన మంచిగా ఓపికగా చేసుకుంటున్నాను. నువ్వేదో శివాజీ సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? అంతకు మించి. శాంతి, నెయ్యి వేసినావా? నెయ్యి వేయలేదు. నువ్వేం చేస్తున్నావురా? బగారా రైస్. శాంతి, ఏది ఇంకా కాలేదా? హోమ్ ఫుడ్, స్పెషల్ ఫుడ్ తినాలంటే వెయిట్ చేయాలి బావా. అసలు ఇది పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్, తింటే మర్చిపోరు. కానీ శాంతి పాప అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మీకోసం. మంచిగా ప్యాక్ చేసి మీ దగ్గరికి తొందరగా వచ్చేస్తుంది. ఫుడ్ రెడీ అయిపోయింది, ప్యాకింగ్ కూడా అవుతుంది. మరి అందరు రెడీయా వేడి వేడి మంచి టేస్టీ హోమ్ ఫుడ్ తినడానికి? చాలా స్మెల్ అయితే సూపర్ వస్తుంది.
ఏ మొత్తం నేనే పెట్టాలా రా ఫాస్ట్గా నాకు హెల్ప్ చేయి ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అయిపోతుంది అది నువ్వు కాదు వాళ్ళు తిన్నప్పుడు చెప్పాలి టేపేయాలేమో కదా అవసరం టైట్గా టేపేస్తే బెటర్ కదా ఇట్లా వేస్తుండే ఇదేంది అయిపోయింది అన్ని ప్యాకింగ్ అయిపోయినాయి ప్యాకింగ్ చేసినావు నువ్వే చేసినావు ప్యాకింగ్ అన్ని కిసి పెట్టు కిసి పెట్టు బాబు శాంతి ఇది స్టిక్ నోట్ పెట్టు ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సక్సెస్ఫుల్గా మేము పార్సల్స్ అన్నీ పంపించేసినాం. అండ్ కొంతమంది ఆల్రెడీ తిని ఫీడ్బ్యాక్ కూడా పంపిస్తున్నారు. అండ్ కొంతమందికి పంపలేకపోయాం ఎందుకంటే చాలా దూరంగా ఉన్నారు వాళ్ళు. అండ్ ర్యాపిడోలు కూడా వాళ్ళకి నియర్ బై లొకేషన్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట పార్సల్స్. అండ్ ఐఎమ్ వెరీ సారీ వాళ్ళందరికీ. అండ్ తిని మా కోసం ఫీడ్బ్యాక్ పంపించిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫీడ్బ్యాక్ చూసి మేము పొద్దున్న నుంచి పడ్డ కష్టం అంతా మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. సో అండ్ నువ్వు తినలేదు కదా పొద్దు నుంచి, ఒక ముద్దన తిన్నావా? తిన్న ఒక ముద్ద తిన్నా. ఒక ముద్ద పాపం చేసింది, ఒక ముద్ద టేస్ట్ చేశాడు అంతే. సో మార్నింగ్ నుంచి తినకుండా చాలా కష్టపడ్డాడు. సో ఆ ఫీడ్బ్యాక్ వల్ల కష్టమే లేదు, అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఇంకొక ఇదేంటి యూట్యూబ్లో మా ఫస్ట్ వీడియో. అండ్ మేము వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మా ఛానల్ నేమ్ వచ్చేసి అల్టిమేట్ అబ్బాయితో అమ్మాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఒక చిన్న డ్రీమ్తో ఇది ఒక క్వాలిటీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అందించాలనేసి ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. మీ ఎంకరేజ్మెంట్. ఫుడ్ ఛానల్ పేరు చెప్పినావా? లేదు, ఫుడ్ ఛానల్ పేరు చెప్పు. అల్టిమేట్ హోమ్ ఫుడ్. అల్టిమేట్ హోమ్ ఫుడ్. మీకు ఇన్స్టాలో పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు హోమ్ ఫుడ్ తినాలనిపిస్తే డెఫినెట్గా నాన్ వెజ్ తెలంగాణ స్టైల్ అనమాట. బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇట్లా మీకు నాన్ వెజ్ స్పెషల్స్ ఏదైనా కావాలంటే చికెన్ పులావ్. సో మీరు మాకు డిఎం చేయొచ్చు. మేము మీకు ఎక్కడ ఉన్నా సరే మేము మీకు ఫుడ్ ఆర్డర్ చేస్తే మేము మీకు సప్లై చేస్తాము. అండ్ ఫుల్గా ఇంకా మనము స్టార్ట్ చేయలేదు, మేబీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాము. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటా. అవన్నీ మీకు త్వరలోనే మా ఛానల్లోనే అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ మిస్ అవ్వకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. We received your food. Thank you, brother and sister. We have received food from Ultimate Home Food, which is newly launched today. Mana Ultimate Abbayi to Ammai వాళ్ళు లాంచ్ చేసిన హోమ్ ఫుడ్ జస్ట్ నౌ పంపించారు. లైక్ టుడే దే ఆర్ సెండింగ్ ఫర్ 15 members I think, free food for whoever have sent them DM. So just now we have received the food and our kids are having it. So I want to give the genuine review. ఫుడ్ ఎలా ఉందనేది జెన్యున్గా చెప్పాలనుకుంటున్నాము. యశ్వంత్, ఎలా ఉంది ఫుడ్? సూపర్. నిజంగా బాగుందా? ఓకే, సో ఫుడ్ చాలా బాగుందంట. సో ఐ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేట్ ద అల్టిమేట్ హోమ్ ఫుడ్. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను.